హాయ్ వాస్ ప్రస్తుతం అయితే మనం హైదరాబాద్లో ఉన్నటువంటి అసెంబ్లీ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. అది ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి వీక్షిద్దాం. మనము గడిల పాలన చూసినాం, నిజాం పాలన చూస్తున్నాం. మనం గడిల పాలన చూసినాము, నిజాం పాలన చూస్తున్నాము. ఇది రజాకార్ పాలన, ఇది రజాకార్ పాలన. కనీసం మేము నిరసన తెలపనీయకుండా మీరు ఇలా చేస్తున్నారంటే మీకు బీఆర్ఎస్కున్న సంబంధం ఒకటే. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా దొంగలే. భారత్ మాతాకి. ఈరోజు బీజేపీ చేపట్టినటువంటి అసెంబ్లీ ముట్టడికి ప్రభుత్వం ఏంటి కదా అంటే పోలీసును ఉపయోగించి ఎక్కడికక్కడ అరెస్టు చేయడం, రాత్రిలో మా అగ్రనాయకులందరినీ కూడా గృహ నిర్బంధం చేయడము, ఎక్కడిని అసెంబ్లీ వరకు రానియకుండా చేస్తున్నారు. ఇది ఎంత మట్టుకు సమంజసం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏంటి కదంటే స్వాతంత్రం ఉంది, వాళ్ళ యొక్క సమస్యలను తెలియజేసుకుని ఇలాంటి ముట్టడిలు చేసే హక్కు ఉంది. దాన్ని చేయనివ్వాలంటని చెప్పేసి మేము కోరుతున్నాం. మా డిమాండ్ ఏం లేదు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలంటున్నటువంటి మా ప్రధాన డిమాండ్. 6 గ్యారెంటీలు చేస్తా తొక్కుతా పీక్తా ఇవన్నీ అన్నాడు ఇదే సీఎం. మరి పేద ప్రజలకు ఏమి ఇస్తున్నాడు? అందుకే అసెంబ్లీ ముట్టడికి వచ్చాం. డిమాండ్ ఏంటి? 6 గ్యారెంటీలు ఏం చేస్తున్నాడు? ఏదో ఒకరికి ఇస్తాడు, ఖతం అయిపోయింది. 6 గ్యారెంటీలు సమయం లేదు కాబట్టి 6 గ్యారెంటీలు కావాలి అంతే. ఉద్యోగాలు అన్నాడు, ఉద్యోగాలు లేవు. విద్యార్థులకు ఫీజు అన్నాడు, బాలికలకు యాక్టివ్ అన్నాడు. ఏమన్నా ఇచ్చిండా? ఏం లేదు. హైదరాబాద్ ఉండాలి, ఢిల్లీకి పోవాలి. గల్లీలోనేమో అందొక్తా ఇందొక్తా అనాలి, మళ్ళీ ఢిల్లీలో పడాలి. ఇది తొక్కుడు రాజకీయం ఎందుకు? ఇది పేద ప్రజలకి ఇచ్చిండా? ఉద్యోగాలు ఇవ్వలేగా? జాబ్ క్యాలెండర్ విడుదల కూడా చేసిండా? చేయలేగా. మరి ఏమైనాయి? ఆడవాళ్ళకి 2500 అన్నాడా? అయిపోయింది. బంగారం అన్నాడు, ఏముంది? కాబట్టి అదే విషయంలో మేము అసెంబ్లీ ముట్టడి చేయడానికి వచ్చినాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలలో ఎన్నో హామీలు ఇచ్చి, అలవిగాని హామీలు ఇచ్చి, 420 హామీలు ఇచ్చి, 6 గ్యారెంటీలు ఇచ్చి అమలు చేయకుండా ఫెయిల్యూర్ అయింది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు ధర్నా చేస్తూ అసెంబ్లీ ముట్టడి చేయడం జరుగుతుంది. ఈరోజు ఇప్పటికైనా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి గ్యారెంటీలు ఇచ్చి అదేవిధంగా ఇప్పటికీ అదేవిధంగా కాలయాపన చేస్తుంది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి చేసి కనీసం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరుచుకొని 6 గ్యారెంటీలు అమలు చేయాలని, అదేవిధంగా 420 హామీలు అమలు చేయాలని మేము చేయడం. ఇలా ఆ మహిళల విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ అన్నింటిలో ఫెయిల్యూర్ అయిన ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కూడా పోరాటం చేస్తామని ఈ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 6 గంటలు 66 అబద్ధాలు నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మేము తీసుకున్న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యక్రమం చూస్తున్నాం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే నిలుస్తాం. నిరుద్యోగ వృత్తి ఏమైంది? 6 గ్యారెంటీలు ఏమైనాయి? నిరుద్యోగ పింఛన్లు ఏమైనాయి? వికలాంగ పింఛన్లు ఏమైనాయి? డబుల్ బెడ్రూమ్లు ఏమైనాయి? మేము ఒకటే అడుగుతున్నాం, ఇంకా సిగ్గు రాలేదా? ఇంకెప్పుడు సిగ్గు వస్తుంది రేవంత్ రెడ్డి? మీకు రానున్న రోజులలో ప్రజలు బుద్ధి చెప్తారు. ప్రజల పక్షాన పోరాడానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ముందు ఉంటుందో తెలియజేస్తాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పాలన బాగుంది కాబట్టి ఏం పాలన బాగుందన్నా? సీఎం పాలన బాగుంది ఇట్లా ఎందుకుంటుంది? గతం నుంచి మనం చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల హామీలో భాగంగా 6 గ్యారెంటీలను ఇస్తూ ఆ గ్యారెంటీలను అమలు చేసేంత వరకు కూడా ఇక్కడ అమలు చేయకపోవడంతో ఇక్కడ బీజేపీ నాయకులు ఇక్కడ
అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క 6 గ్యారంటీలను ప్రభుత్వం చిత్తశుద్ధితో అవన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇప్పటివరకు విడుదల చేయలేదని చెప్పేసి, మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సమావేశాలలో కూడా సరైనటువంటి బడ్జెట్ను కూడా విడుదల చేయలేదని చెప్పేసి ఆరోపిస్తూ ఈరోజు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఇక్కడ పోలీసులు ఎక్కువగా మోహరించి ఇక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా బీజేపీ నాయకులను బీజేపీ నాయకులకు సపోర్టుగా కూడా ఇక్కడ మనం ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. వారిని కూడా ఇక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నారు పోలీసులు. అదేవిధంగా ఇక్కడ వికలాంగులకు ఏదైతే వికలాంగుల పెన్షన్స్కి సంబంధించి కూడా పెన్షన్స్ అన్ని పెంచుతామని చెప్పారు, ఆ పెన్షన్ కూడా ఇవ్వలేదని చెప్పేసి వారు ఆవేదన చెందుతూ ఇక్కడ వికలాంగులు కూడా కొందరు రావడం జరిగింది. వారు కూడా ఈ యొక్క ప్రభుత్వానికి ఇక బీజేపీ పార్టీకి కూడా వారు మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఈ యొక్క అసెంబ్లీ ముట్టడికి వారు కూడా ఇక మద్దతు తెలుపుతూ ఉన్నారు. వారికి రావాల్సినటువంటి డిమాండ్లు అన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వం వెంటనే చిత్తశుద్ధితో అవన్నీ అమలు చేయాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు. గవర్నమెంట్ ఇస్తానన్న 6 హామీలు నెరవేర్చని సందర్భంగా ఈరోజు అసెంబ్లీ ముట్టడికి భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. కంపల్సరీ రానున్న రోజుల్లో ఈ హామీలు నెరవేర్చకుంటే ఇంకా ఉధృతంగా భారతీయ జనతా పార్టీ ముందడుగేస్తుందని హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డి సర్కార్ దిగే వరకు ఇదే విధంగా మా పోరాటం ఉంటుందని మరీ హెచ్చరిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ నుండి ఏం లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన 6 హామీలు నెరవేర్చుకుంటే చాలు మాకు. పోలీసులు ఎందుకు చేస్తున్నారు దౌర్జన్యం? మహిళలకు ఎలా శిక్షాలి? ఇంత ఘోరంగానా? మర్యాదగా చేతులు పెట్టేసి మరీ వేసేస్తున్నారు. మేమేం చేయడానికి వచ్చాము? అసెంబ్లీ ముట్టడి. మేమేం తప్పు చేస్తామని మమ్మల్ని ఘోరంగా మాట్లాడుతున్నారు, ఘోరంగా చేస్తున్నారు. అసలు ఫ్రీ బస్ అంటున్నారు. ఫ్రీ బస్ ఎవరేమని అడిగారు? రుణాలు ఎవరేమని అడిగారు? అందరినీ పలికమాలి దండమల్ని ఎదవల్ని చేసి మహిళలకు విలువ లేకుండా బస్సుల్లో చేసిన రేవంత్ రెడ్డి దిగే వరకు మా ఈ పోరాటం ఆగదు. ధర్నాలు చేస్తూనే ఉంటాము. ఇలాంటి దొంగ హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేయొద్దు. మేము మనస్ఫూర్తిగా ఏమంటున్నామంటే, ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసినప్పుడు వాళ్ళకి మీరు కరెక్ట్ చేయాలి. అంతేగాని మీరు ఇష్టం ఉన్న హామీలు దొంగ హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తే మేము బీజేపీ తెలంగాణ అస్సలు ఊరుకోదు, ప్రసక్తే లేదు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు అసెంబ్లీ కార్యక్రమం ముట్టడికి చేసాం. సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఎన్నికల హామీలలో 6 గ్యారంటీలు ఇచ్చారో, 420 హామీలు ఇచ్చారో దానికి ఒక్కరు కూడా అమలు చేయలే. దీంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, మహిళలకు గృహలక్ష్మి కానీ, 2500 పింఛన్ కానీ ఏది అమలు చేయకపోయిండు. పేదలకు హైడ్రా పెట్టి పేదల ఇళ్లను కూలుస్తూ ఉంటే చూస్తూ ఊరుకోం బిడ్డ రేవంత్ రెడ్డి. ఈరోజు 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే రేపు నీ ఇంటిని ముట్టడిస్తాం, ఎక్కడ పడితే అక్కడ నీ పార్టీని అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా మర్యాద చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు నీ నియంత పాలన, నీ అరాచక పాలన అంతా మభ్యపెట్టేదాకా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా మరీ చేస్తూ 6 గ్యారంటీలు అని చెప్పి ఒక గ్యారంటీ అని ఇచ్చింది ఆ కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ 6 గ్యారంటీలల్లో తులం బంగారం ఎక్కడికి పోయింది, ఫీజు రియంబర్స్మెంట్ రైతు బంధు ఎడిపోయింది, 420 హామీలు ఇచ్చారు. 400 పీస్ గవర్నమెంట్ ఇది. ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదు గవర్నమెంట్. వచ్చిన వాళ్ళు బీజేపీని అరెస్ట్ చేస్తున్నారు, నిరసన కూడా చేయనిస్తలేరు. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమని చెప్పి వచ్చింది, పబ్లిక్ మేము అన్ని సేవలు చేస్తున్నాం, ఒక్క హామీ కూడా అన్ని వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు అన్నీ అమలు చేయాలి. ఇమీడియట్గా ఫీజు రియంబర్స్మెంట్ చేయాలి, హాస్టల్స్కి అది అకామిడేషన్స్ చేయాలి, రైతు బంధు చేయాలి. బడ్జెట్ ఏముంది, దొంగ బడ్జెట్ అంతా. మీరు ఒక మాట చెప్తా, బడ్జెట్లో రైల్వే గవర్నమెంట్ ఏమీ ఇవ్వలేదండి. మళ్ళీ ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రైల్వే ప్రాజెక్ట్స్ ఇచ్చిందని చెప్పి. రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన, రేవంత్ రెడ్డి అరాచక పాలన పొందబెట్టేదాకా భారతీయ జనతా పార్టీ ఇలా పోరాడుతూనే ఉంటుంది. డబ్బులు ఇవ్వట్లేదు. నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇంతవరకు ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ అయ్యారంటున్నాను. ఇప్పుడేమో ఉద్యోగాలే లేవు. అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు వీళ్ళు. బీసీ కార్పొరేషన్ కోసం కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేశారు. ఈయన కామారెడ్డిలో డిక్లరేషన్ చేశారు, కానీ ఏం న్యాయం చేశారు? వడ్రంగులకి, మంగళోళ్ళకి, చాకలోళ్ళకి, స్వర్ణకారులకి 50 దుకాణాలు వాళ్ళందరికీ కూడా వీళ్ళు దుకాణం పెట్టిస్తారని చెప్పి ప్రామిస్ చేశారు, కానీ ఏమి ఇంతవరకు చేయలేదు వీళ్ళు. రైతు భరోసా అని చెప్పి చాలా మందికి డబ్బులు ఇస్తా అన్నారు. కౌలు రైతులకి, ఆ భూమి లేని రైతు
డబ్బులు ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. బీసీ కార్పొరేషన్ కి 20,000 కోట్లు కేటాయిస్తా అని చెప్పారు, కానీ ఇంతవరకు కూడా ఏ దాని గురించి మాట్లాడలేదు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అసెంబ్లీ ముట్టడికి వచ్చినటువంటి బీజేపీ నాయకులు కావచ్చు, అదే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కూడా ఇక్కడ ఆ నాయకులను కూడా ఇక్కడ అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది పోలీసులు. అదేవిధంగా ఎక్కువ మంది కూడా పోలీసులు ఇక్కడ మోహరించారు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చాలా మందిని కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి 6 గ్యారంటీల్లో భాగంగా 6 గ్యారంటీలు కూడా అమలు చేయట్లేదు, ప్రజలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తుందని చెప్పేసి బీజేపీ పార్టీ అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడైతే ఎన్ రామచంద్రరావు గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారితో పాటు బీజేపీ నాయకులందరినీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను మొత్తం కూడా నాయకురాలను కూడా ఇక్కడ పోలీసులు వాహనాల్లో ఎక్కించుకొని వారిని ఇప్పుడే అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక ఆ దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వము 6 గ్యారంటీలు అదేవిధంగా ప్రజలకు ఇస్తా అన్నటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చాలని చెప్పేసి వారు ప్రధానంగా ఈ డిమాండ్లతో ఈరోజు మేము చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా సమస్యలన్నీ కూడా తీర్చాలి, ప్రజల యొక్క సమస్యలన్నీ తీర్చాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రజలను మభ్యపెడుతూ అనేకమైన హామీలు ఇచ్చారు, కానీ ఆ హామీలను కూడా ఏది ఒక్కటి కూడా నెరవేర్చట్లేదని చెప్పి వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించామని చెప్పి బీజేపీ నాయకులు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో నుంచి వెంకటేశ్వర రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.